తెలుసుకోవాలి, నడుచుకోవాలి. నా లైఫ్ నా క్లారిటీ ఉంది. నేను ఇప్పటిదాకా ఏం చేశానో నాకు స్పష్టత ఉంది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో కూడా నాకు క్లారిటీ ఉంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో సేవకుల్లో, పరిచారకులు ఎంతమందికి స్పష్టత ఉంది? ఏం చేయాలని నువ్వు పిలువబడ్డావు? నీ పిలుపేంటి? నీ బాధ్యత ఏంటి? నీ గురేంటి? అలాగా మీలో అసలు మీ విషయంలో మీకున్న స్పష్టత ఏంటి? ఏం చేయాలి? అన్నా, నేను ఆత్మల్ని సంపాదించాలన్నా, నేను సువార్త చెప్పడానికి నన్ను దేవుడు నియమించు. అన్నా, నేను ప్రార్థనా గుంపులను తయారు చేయాలన్నా, ప్రార్థించే గుంపులను తయారు చేయడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అన్నా, నేను సేవ చేయాలన్నా, నేను దేవుని సేవకు నిలవాలి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, నేను ఆత్మని రక్షించాలి, నాకు దేవుడు స్పష్టపరిచాడు. దానికోసం నేను సిద్ధపడుతున్నా. అన్నా, నేను కష్టపడి జాబ్ చేస్తున్నానన్నా, నేను సంపాదించిన దానిలో నుండి కొంతమంది మిషనరీలకి నేను సపోర్ట్ చేయాలి. దేవుని కోసం కష్టపడుతున్న వారికి కొంతమందికి నేను సహాయపడాలి. మన మినిస్ట్రీకి తోడ్పాటు అందించాలి. ఈ పరిచర్య ముందుకెళ్ళడానికి మన దగ్గర నుంచి కొంతమంది పంపబడుతున్నారు. వారికి చేయూతను అందించడానికి, తోడ్పడటానికి నేను పిలువబడ్డానన్నా. స్పష్టత ఉండాలి. ఎస్తేరు, ఎందుకున్నావు నువ్వు అధికారంలో? దేవుని పిల్లలను ఆదుకోవడానికి ఉన్నాను. నెహెమ్యా, ఎందుకున్నావు నువ్వు అధికారంలో? పడిపోయిన యెరూషలేం ప్రాకారాలు నిలబెట్టడానికి ఉన్నాను. నిన్ను దేవుడు ఎందుకు అధికారాల్లో ఉంచాడో తెలుసుకో. కనీసం కొంతమంది దేవుని పిల్లలకైనా నువ్వు సేవ చేయకపోతే నీ అధికారం తగలయ్యనా? ఎత్తులకు చెప్పుకోవడానికి తప్ప నేను ఎంఆర్ఓని, నేను లాయర్ని, నేను డాక్టర్ని, నేను జడ్జిని, నేను పోలీసుని, నేను ఎస్ఐని, సిఐని, 10 మంది దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయానికి అడ్డుపడి వారిని ఆదుకోవడానికి చేతగాని దద్దమ్మలాగున్న నీకు ఆ ఉద్యోగం విలువ కలిగిందా? ఎందుకది? ఎచ్చులకు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు? ఎవరైనా సరే, నేను ఫలానా అధికారిని నా దగ్గరికి వస్తే నేను ఫస్ట్ ఆశించేది అదే. కొంతమందికైనా మరి నేను పోలీస్ అన్నావు, కొంతమందికైనా నీ వల్ల దేవుని పిల్లలకు న్యాయం జరిగిందా? నేను లాయర్ని అన్నావు, కొంతమంది దేవుని పిల్లలకైనా నువ్వు చేయగలిగావా? కనీసం అన్యుడో దేవుని బిడ్డో అన్యాయం అయిపోతున్న వాళ్ళ కొంతమందికైనా న్యాయం చేయగలిగావా? అన్యులకి వాళ్ళోళ్ళు ఉన్నారు, దేవుని పిల్లలకు లేరు. నేను అంటున్నాను, అన్యుడు దేవుని బిడ్డ అనే భేదం లేదు. ఎవరైనా అన్యాయం అయిపోతున్న వాళ్ళకి నువ్వేమైనా చేసావా? కేవలం ధనార్జన కోసమే ఆ జాబును ఉపయోగించుకుంటున్నావా? నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా నీకు వర్తిస్తుంది ఇది. ఎందుకు నువ్వు చేస్తున్నావు, బతుకుతున్నావు? నీ బతుకు అర్థమైంది. సంపాదించుకోవటం, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవటం, ఇంకా అక్కడక్కడ ఫ్లాట్లు కొనుక్కోవటం, కారు కొనుక్కోవటం, భార్య బిడ్డలు వేసుకొని టూర్లు తిరగటం, జీవితాన్ని ఎంజాయ్ చేయటం, సావటం. సచ్చాక దేవుడి దగ్గరికి పోతే, అబ్బా బాగా కష్టపడ్డావు బిడ్డ, దయ్యా అబ్బాయి కిరీటం పెట్టండి రా. బిడ్డ అసలు తెంపు లేకుండా సంపాదించాడయ్యా. సంపాదించి ఏం కొన్నాడో, ఎన్ని కొన్నాడో మొత్తం బిడ్డ పాపం వాళ్ళ కొడుక్కి, వాళ్ళ మనవడు కూడా, ఆడి ముని మనవడు కూడా దాచిపెట్టాడు రా అబ్బాయి. నిజంగా కిరీటం పెట్టాల్సిందా? దా జీవితం అంతా చాకిరి చేస్తానే ఉండవు. దారదా పెడతాడు కిరీటం, ఠూ అంటాడు. ఏమంటాడండి? ఠూ అంటాడు. ఏంటి ప్రభా, నేను లాయర్ని, తెలియదా నీకు? ఏంటి తూ అంటున్నావు? ఏంటి లాయర్ని? ఎంతమందికి న్యాయం చేసావు నాయన? నా పనికి ఏ విధంగా నువ్వు ఉపయోగపడ్డావు? నా దాసులకు ఏ విధంగా నువ్వు సహకరించావు? అంటే అవన్నీ పట్టించుకోలేదు కానీ ప్రభా, వచ్చిన కేసులన్నీ వాదించాను, పాలబేడ లైన్ చేశాను, అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నాను, అట్లా చేశాను తండ్రి, అయితే చేశాను అంటాడు. ఏంది బతుకు అర్థం ఏంది? జీవితానికి ఒక గురి, గమ్యం ఏంటి? ఏది నీ త్యాగం? దేవుని కొరకు, దీనుల కొరకు.
జాబు సంపాదించు, కష్టపడు, 4 డబ్బులు సంపాదించుకో, తిను, వెనకేసుకో కాదని నేను అనట్లా. లాయర్లు వేస్ట్, పోలీసు వాళ్ళు వేస్ట్, డాక్టర్లు వేస్ట్, వీళ్ళందరూ వేస్ట్ అని నేను అనట్లా. దేవుడు నీకు ఆ కృపనిచ్చింది, అతిగతి లేని నిన్ను ఒక ఉన్నత స్థానంలో పెట్టింది. ఎందుకో ఎప్పుడైనా ఏనాడైనా ఆలోచించావా అనేది నా ప్రశ్న. ఎంతమంది ఆలోచించారు? ఎంతమంది ఆలోచిస్తున్నారు? విస్తారమైన సమృద్ధిని ఇచ్చాడు, అయిపోయిందిగా. విస్తారమైన సమృద్ధిని ఇచ్చాడు, ఎందుకో ఎప్పుడన్నా ఆలోచించావా? రూపాయికి రూపాయి ముడేయటానికి కాదు, విస్తారంగా జరుగుతున్న దేవుని పనికి నీ వంతు తోడ్పాటు అందించడానికి నీ చేతులను సమృద్ధితో నింపాడు ఆయన. ధారాళంగా నువ్వు దేవుని కొరకు ఫలించడానికి, పని చేయడానికి. ముడేయటానికి కాదు. 33 ముళ్ళేసి దాచిపెట్టో, పోయేటప్పుడు మెడకడతారు. పెట్టులో పెట్టి ముళ్ళేసినవి అన్నీ మెడకేసి కడతారు. నో, దేవుని నిమిత్తం, దేవుని పని నిమిత్తం, జరుగుతున్న పరిచర్య నిమిత్తం అక్కడ భద్రపరచబడుతుంది అది. గురిలేని బతుకు బతకొద్దు. ఫైనల్. ఇక్కడ ఉన్నవాళ్ళు, లైవ్లో ఉన్నవాళ్ళు, వినేవాళ్ళు ఎవరు ఏం బతుకుతున్నారో, జీవితాన్ని ఎట్టా తెల్లార్చుకుంటున్నారో చూసుకోండి. ఒక అర్థం లేని వ్యర్థమైన బతుకు బతకొద్దు. సేవ చేసేవాళ్ళు సేవ ఎలా చేస్తున్నారో తెలుసుకోండి. పాడిందే పాటరా, ఆడిందే ఆటరా, పద్దస్తమానం అదే 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 చక్రం తిప్పిందే తిప్పి కాదు. ఎంతమంది సరుకు లేచారు, సువార్థికులు ఎంతమంది లేచారు, అందులో కాపర్లు ఎంతమంది తయారయ్యారు, సత్యం పక్షంగా పోరాడేవాళ్ళు ఎంతమంది తయారయ్యారు, ప్రార్థన గుంపును తయారు చేసే ఆత్మీయ నాయకులు ఎంతమంది తయారయ్యారు, సరుకు ఎంత తయారైంది ఇందులో. దేవుని పరిచర్యకు సహకారులు ఎంతమంది లేచారో, సంఘంలో మానక మొర్ర పెట్టే వాళ్ళు ఎంతమంది తయారయ్యారో, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదని వాక్యంలో ఉంది. అలాంటి ప్రార్థనా యోధులు ఎంతమంది తయారయ్యారు. ఒక గురి స్పష్టంగా జరుగుతుందా లేదా, దేవుడు ఆశించిన ఫలం ఉందా లేదా, లేకపోతే పడి ఆడవాళ్ళ బలిపీఠం మీద పడి, ఏంది ప్రభా వాళ్ళదా పరిపక్వత రావట్లేదు తండ్రి, ఒకళ్ళన్నా లేవట్లేదు తండ్రి, ఒకళ్ళన్నా ప్రయోజకులు కావట్లేదు తండ్రి, ఒకళ్ళన్నా ప్రకటించే వాళ్ళు లేవట్లేదు తండ్రి, ఒకళ్ళన్నా నీకోసం కాపర్లుగా లేవట్లేదు తండ్రి. ఇది వారి ఓటమా, నా ఓటమా, ఎవరి వైఫల్యం తండ్రి, నాకు చేతగా లేదా, నాకు సాయం చేయమని బలిపీఠం మీద పడి ఆడవాలి, రొమ్ము కొట్టుకొని ఆడవాలి. రోధించాలి. నీకున్న శక్తి కొంచెమైనా, ఓర్పు విషయమైన నా వాక్యం గైకొంటివి అన్నట్లు నీకున్న పరిచర్య చిన్నదే ఇచ్చిన, అందులో సరైన వాళ్ళని తయారు చేసావు నా కుమారుడా. భక్తుల్ని తయారు చేశావు, నా పాత్రలను తయారు చేశావు, శద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి విశ్వాస వీరులను తయారు చేశావు, నా కోసం పోరాడేటువంటి యోధుల్ని తయారు చేశావు, దానియేలు వంటి వారిని తయారు చేశావు. ప్రభు మెచ్చుకుంటాడా? అలాంటి పరిచర్య జరుగుతుందా? నేను, సేవకులు, లైవ్లో వినేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు అందరూ ప్రశ్నించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఒకవేళ ఆ విధమైన ఫలం కనబడకపోతే పడి ఆడవాలి, రొమ్మగొట్టుకోవాలి. ఎందుకు ప్రభువా నిష్ఫలుణ్ణి తీసేనాయన, నన్ను తీసేసి మరొకళ్ళని పెట్టు, సరిగా పనిచేసే వాళ్ళని పెట్టు ప్రభా, పనికి మాలినోడి నన్ను ఎందుకు తండ్రి, నా స్థానం మరొకడికి ఇస్తే ఇంకా బాగా చేస్తాడేమో ప్రభువా, నా వల్ల కావట్లేదేమో ప్రభువా, నా చేత కావట్లేదేమో ప్రభువా, నువ్వు ఆశించిన విధంగా నేను పెంచలేకపోతున్నానేమో ప్రభువా, ఫలించలేకపోతున్నానేమో ప్రభువా, నన్ను తీసే ప్రభువా, నా ప్లేస్ ఇంకొకటికి నాయన, నాకన్నా బాగా చేసేవాడికి ప్రభువా. దేవుని పాదాలు పట్టుకుని ఏడవాలి. ప్రియులారా, అందరికీ ఉపయోగపడుద్దని చెప్తున్న పైకి లేచి నిలబడండి. కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గరికి వద్దాం, దేవుని పాదాల దగ్గరికి వద్దాం. ఎంతవరకు నేను ఫలించగలుగుతున్నాను, ఎంతవరకు నేను దేవుని కొరకు అర్థవంతంగా పని చేయగలుగుతున్నాను, బ్రతకగలుగుతున్నాను, ప్రార్థించగలుగుతున్నాను. ఆలోచించండి. పిచ్చి పిచ్చిగా వైనంత లేని ప్రార్థనలు చేయవాకండి. ప్రార్థనకు ఒక వైనం ఉండాలి, స్పష్టత ఉండాలి. దేవుడు ఏం ఆశిస్తున్నాడో అవి ఎరిగి ప్రార్థన చేయాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు భూమి మీద అవి ఎరిగి ప్రార్థన చేయాలి.
దేవుడు ఏం కోరుకుంటున్నాడు అది ఎరిగి సేవ చేయాలి. వ్యక్తిగతంగా నీ విషయంలో పర్సనల్గా నిన్ను ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు, నువ్వేం కావాలని కోరుకుంటున్నాడో అలా తయారు కావాలి. నేను వెతుక్కున్నాను నా గురించి దేవుడేం ఆశిస్తున్నాడు. ఫస్ట్ తెలియని స్థితిలో నేను అన్నాను, నా వ్యాపారాన్ని దీవించు ప్రభువా, ఎట్లనో మంచి వ్యాపారం దొరికింది నాయన, మార్కెటింగ్ బాగా జరుగుతుంది తండ్రి, మిషన్స్ తీసుకొచ్చి పెద్ద ఫ్యాక్టరీ పెడతాను తండ్రి, అప్పు చేసి పెడతాను తండ్రి, ఆశీర్వదించు తండ్రి, లక్షలు వచ్చే ఛాన్స్ ఉంది తండ్రి, 10 మంది పాస్టర్లకు హెల్ప్ చేస్తా తండ్రి, నీ సంఘానికి నేను తోడ్పడతాను తండ్రి, సేవకుడికి ప్రార్థన చేశా. అలాగ ఉపయోగపడదాం అనుకున్నా దేవునికి. దేవుడు మాట్లాడాడు, అది కాదు నీ ఎడల నా సంకల్పం, అది కాదు నీ విషయంలో నా సంకల్పం అది కాదు అని నా క్లారిటీ ఇచ్చాడు. మరేంటి ప్రభువా, నువ్వు ప్రకటించాలి, నువ్వు సేవ చేయాలి. ప్రభువా, అంత మాదిరి నా దగ్గర లేదు, అంత క్యారెక్టర్ నా దగ్గర లేదు, దానికి కావాల్సిన సాధన నా దగ్గర లేదు. నా బోటండి నువ్వు నీ పనికి పెట్టుకున్నావంటే నీ పరువు తీస్తాను, నేను పనికిరాను, చంచలుండి స్థిరం లేనుండి అస్థిరుండి ప్రభువా దేవుని పదాలు పట్టుకున్నాను. చంచల మనస్కులు జ్ఞానం గ్రహింతురు, శక్తి నాది, బలము నాది, నిలబెట్టుకునేది నేను, వెనకడుగు వేయవద్దు. ఇలో నీకు తెలిసినంత వరకు 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి నా చిన్నవాడు తెచ్చిన వాడి దగ్గర ఉన్న ఆ కొద్ది ఆహారాన్ని అందరి కడుపులో నింపునట్లు నేను చేయలేదా? నీ దగ్గర ఉన్నది కొంచెమైనా ఆ కొంచాన్ని వాడుకొని అనేకులు దీవించబడేటట్టు నేను చేస్తాను. రా నా పనికి రా అని నాకు స్పష్టత ఇచ్చాడు. అప్పటికి తప్పించుకుందామని తిరిగాను, ధైర్యం చాలక. ఆయన రావాల్సిన రూట్లో ఆయన వచ్చాడు, లొంగాను. ఈరోజు నా ప్రయాణానికి ఇంతవరకు చేసిన సేవలో నాకు ఒక స్పష్టత ఉంది, నెక్స్ట్ ఏం చేయాలో కూడా నాకు స్పష్టత ఉంది. నేను కష్టపడుతున్నాను. ఈరోజు మీరు బ్రతుకుతున్నారు. వ్యక్తిగతంగా అసలు మీ విషయంలో దేవుని ఏర్పాటు అంటే తెలుసుకున్నారా? ఎప్పుడన్నా అడిగారా? ఆ దిశగా అడుగులేస్తున్నారా? ఇక నుంచి మీరు అలాగ ప్రయాణం చేయండి. అర్థం లేని బ్రతుకులు బ్రతకొద్దు, అర్థవంతమైన జీవితం జీవించాలి, ఫలించాలి. ప్రార్థన చేద్దాం. అందరం చేతులెత్తి దైవ చిత్తానుసారంగా ప్రార్థిద్దాం. ప్రభువా, ఈరోజు నీ ఆత్మ ద్వారా మా మధ్య సంచరించినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. ఎలుగెత్తి స్తోత్రాలు చెబుదాం. అందరము స్తోత్రాలు చెబుదాం. మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించినందుకు, మరొకసారి మమ్మల్ని కార్యోన్ముఖులను చేసినందుకు, మరొకసారి మమ్మల్ని ఉజ్జీవింపజేసినందుకు నీకు స్తోత్రం, బలపరిచినందుకు నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం దేవా. ఎన్నో సంగతులు మాకు హెచ్చరిక చేసినందుకు నీకు స్తోత్రము, 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 స్తోత్రం. నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. మా బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఎందు నిమిత్తం చేతులు ఎత్తారో నీకు తెలుసు. మనుషులందరూ రక్షింపబడాలని చేతులు ఎత్తారు. అవును దేవా. ప్రజల మనోనేత్రాలు నువ్వు వెలిగించండి గలుగునట్లు చేతులు ఎత్తారు. ఆత్మల రక్షణ కొరకు చేతులు ఎత్తారు. నశించిపోతున్న జీవితాల రక్షణ కొరకు చేతులు ఎత్తారు. ఓ సత్యదేవుడా, నిన్ను ఎరగని వారి కోసం చేతులు ఎత్తారు. ఓ వారు నిన్ను తెలుసుకోవాలి. ఓ కుటుంబాలే పాడైపోతున్నాయి, కుటుంబాలే పతనమైపోతున్నాయి. ఓ త్రాగుడు, వ్యభిచారం, జోదం, విచ్చలవిడి జీవితం, ఓ మోసములో, దగాలో, నరహత్యలలో, వంచనలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు ఎన్నో చిన్నాభిన్నమైపోతున్నాయి. వారి రక్షణ కొరకు చేతులు ఎత్తుతున్నాం, వారి రక్షణ కొరకు చేతులు ఎత్తుతున్నాం. భూ ప్రజల రక్షణ కొరకు చేతులు ఎత్తుతున్నాం. అంతటా అందరూ నేను తెలుసుకున్నట్లు చేతులు ఎత్తుతున్నాం. తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం దేవా. నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు చేతులు ఎత్తుతున్నాం. తండ్రి రక్షించండి దేవా, రక్షించండి దేవా, రక్షించండి దేవా, రక్షించండి. భూమి మీద ఉన్నటువంటి ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లు, రాజులు, అధికారులు నిన్ను తెలుసుకున్నట్లు, మంత్రులు నిన్ను తెలుసుకున్నట్లు,
ప్రార్థన చేస్తున్నాం. భూమి మీద నీ పనికి ఆటంకంగా అవరోధంగా పనిచేస్తున్నటువంటి దురాత్మలను యేసుక్రీస్తు నామంలో బంధించి దూరపరుస్తున్నాం. వాటి శక్తులను నిర్వీర్యం చేస్తున్నాం. నీ శుభవార్త వ్యాపించుగాక, నీ సువార్త వ్యాపించుగాక, నీ సువార్త వ్యాపించుగాక, ప్రజల్లోకి వెళ్ళును గాక, ఆ విషయమై చైతన్యం కలుగును గాక. దైవ జనాంగాన్ని అభిషేకించండి, విశ్వాస గణాన్ని అభిషేకించండి, పరిచారక గణాన్ని అభిషేకించండి. మేము చేతగాని వారంగా అసమర్థులుగా ఉండాలి. నీ పనిముట్లుగా తయారు నీ కొరకు ఫలించేటి వారంగా తయారు ఆత్మలను రక్షించేటి వారముగా తయారు కావాలి. జీవితాలను నిలబెట్టే వారముగా తయారు కావాలి. సంఘాలను కట్టే వారముగా తయారు కావాలి. ప్రార్థనా గుంపులను తయారు చేసే విధంగా తయారు కావాలి. కొంతైనా నీ పని చేయడానికి మేమున్న ఉద్యోగాలు, వ్యాపారాల్లో, పనిపాటల్లో కేవలం మా కోసమే బతకటం, కొంతైనా నీ కోసం బతకడానికి మాకు అవకాశం నీ నామ మహిమ కొరకు, నిన్ను ఘనపరచుడు కొరకు కృప తండ్రి. మేమంతా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తము తెలుసుకొని ప్రార్థించడం నేర్పించు, పరిచర్య చేయడం నేర్పించు, ప్రకటించడం నేర్పించు, బ్రతకటం నేర్పించు. మా బిడ్డలు ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, ఇరుగుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, సమస్యల్లో, రోగాలలో ఉన్నారు. యేసు నామములో స్వస్థత, విడుదల కలుగునుగా. ఆమేన్. నీ సమాధానం మా బిడ్డలందరికీ దయచి. ఎవరు ఏ కష్టాల్లో ఉండి ఇక్కడికి వచ్చారు, గొప్ప విడుదల వాళ్ళు అనుభవించాలి. గొప్ప సమాధానం వాళ్ళు అనుభవించాలి. వారు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులకు అది వినియోగించినప్పుడు, అది రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలగాలి, సమాధానం కలగాలి, ఆరోగ్యము కలగాలి, అద్భుతములు జరగాలి, అన్య జనుల్లో నీ నామం మహిమపరచబడాలి. కనికరించు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.